హలో అండి. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని అందులోకి కాంబినేషన్గా నెయ్యి వేసుకొని తింటే ఎంతమందికి ఇష్టమండి? ఇలా టేస్టీగా చేసుకొని తినాలని ఎంతమందికి ఉంటుంది? నేనైతే చక్కగా టేస్టీగా చేసుకొని అయితే తింటున్నాను. సూపర్గా ఉందండి టేస్టు. ఈ రెసిపీ మీకు కావాలి అంటే వీడియో అయితే ఫుల్గా చూడండి. తక్కువ టైంలోనే సింపుల్గా అయ్యేలాగైతే పెట్టేశాను వీడియో. ఒక్కసారి అయితే చూసి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం అయితే నేను ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి 10-12 ఎండుమిర్చి అయితే వేసాను. ఇవి మంచిగా వేపేసుకోవాలండి. అంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే వేపుకోవాలి మాడకుండా. ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు నువ్వులైతే వేసానండి. నువ్వులు కూడా నూనెలోనే వేగాలి. నూనెలో వేగితేనే బాగుంటాయండి. చాలామంది మామూలుగా డ్రై రోస్ట్ అయితే చేస్తారనమాట. అలా కాకుండా ఆయిల్లో వేపండి, బాగుంటుంది పచ్చడికి. ఇందులోకి ఒక 2 వెల్లుల్లి రేకులు, ఒక పావు స్పూన్ జీలకర్ర అయితే వేసేసి మిక్సీ జార్లోను ఈ నువ్వు పప్పు వేగింది కదా, అది కూడా ఇందులోకి వేసేద్దామండి. వేసేసి మంచిగా 2 కట్టల గోంగూర అయితే నేను నీట్గా తీసేసి పక్కన పెట్టేసి నీళ్ళల్లో అయితే కడిగేస్తున్నానండి. ఇలా కడిగేసేసి గోంగూర ఆయిల్ ఉంది కదండి, మనం నువ్వుపప్పు తీసేసిన ఆయిల్ అందులోకి వేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఆయిల్ ఏం వేయవసరం లేదండి అందులోను. ఆ గోంగూర బాండీలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే వేసుకుంటే కొంచెం, అంటే నేను తీసుకున్న గోంగూర వచ్చేసి పుల్ల గోంగూరే తీసుకున్నాను. అందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది వేసేసి బాగా మగ్గుతుంది కదా, అదైతే అలా ఉంచేసి మిక్సీ జార్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒకసారి దాన్ని అయితే మనం గ్రైండ్ చేసేసుకుందామండి. గోంగూర అయితే మంచిగా కలుపుకుంటూ మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్లోనేనండి మగ్గితే బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కచ్చా పచ్చాగా ఉంది కదా, ఇందులోకైతే నేను కొద్దిగా వాటర్ అయితే చల్లేసేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటానండి. మెత్తగా వస్తుందన్నమాట. మనకి నువ్వుపప్పు పలుకులు ఉంటాయి కదా, అవైతే మెత్తగా నలిగిపోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసాను కదా, ఒకసారి అయితే మళ్ళీ గ్రైండ్ చేస్తాను. చూడండి ఇప్పుడైతే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే మనం మగ్గిపోయిన గోంగూర అయితే వేసేసుకుంటున్నానండి. గోంగూర చూడండి మంచిగా ఎలా మగ్గిపోయిందో, చాలా తాజాగా అయితే ఉండిందండి. మార్నింగే తీసుకున్నాను అనమాట నేను. ఇంక ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే నేను బౌల్లోకి తీసేసుకుంటున్నాను. బౌల్లోకి తీసేసుకొని ఒక ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసేసి ఆ ముక్కలు ఇందులో వేసి కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది ఇప్పుడు తినేదానికన్నా ఒక్కరోజు అలా ఉంచేసి మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. మేమైతే ఇప్పుడు చేసుకొని తినేసాం. నా వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.